హాయ్ హలో ఎవరివన్ నమస్తే. నేను మీ మోహన్ కేటీకే. ఈరోజు మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద క్రూషియల్ అండ్ పైథాన్ లైబ్రరీ నంపై గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూసినట్టయితే మీరు ఇంకే వీడియో చూడాల్సిన పని లేదు. మీరు డేటా అనలిటిక్స్ మీ జర్నీ స్టార్ట్ చేద్దామనుకుంటే పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ లైబ్రరీ ఏంటంటే నంపై. బేసిక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్ బేసిక్స్ మీరు నేర్చుకోవాలంటే బై యూజింగ్ పైథాన్ ఒక 4 లైబ్రరీస్ ఉన్నాయి. నంపై, పాండాస్, మ్యాథ్‌ప్లాట్‌లిబ్, సీబోర్న్. ఈ 4 లైబ్రరీస్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఇందులో వన్ ఆఫ్ ద పాపులర్ ఏంటంటే నంపై. నంపై అంటే ఏం కాదు, సింప్లిఫైడ్‌గా న్యూమరికల్ పైథాన్‌ని నంపై అని పిలుస్తారు. న్యూమరికల్ పైథాన్ ఆర్ నంపై అనేది మాక్సిమం మ్యాట్రిసెస్ మీద, అలాగే అరేస్ మీద ఎక్కువ వర్క్ చేస్తాయి. ఎరేస్‌కి ఆల్రెడీ రీప్లేస్‌మెంట్ లిస్ట్ ఉంది కదా! మరి ఇప్పుడు ఇది ఎందుకు నేర్చుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి. ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్ అండ్ మెమరీ ఎఫెక్టివ్. సో, లిస్ట్‌తో కంపేర్ చేస్తే ఈ న్యూమరికల్ పైథాన్ అనేది లేదా నంపై అనేది ఎఫెక్టివ్ ఇన్ మెమరీ అండ్ ఫాస్ట్ కూడా. అలాగే ఇట్ విల్ సపోర్ట్స్ వెక్టరైజేషన్ ఆల్సో. ఈ వర్డ్స్ కొంచెం మీకు కొత్తగా ఉండొచ్చు. మనం ఈ వీడియోలో మొత్తం ఈ నంపై గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసిన తర్వాత మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఎందుకు డేటా అనలిస్ట్ అనేవాడు లిస్ట్ ఉన్న ఎగ్జిస్ట్ అయిన లిస్ట్‌ని యూజ్ చేసుకోకుండా నంపై అనే ఎక్స్‌ట్రా లైబ్రరీని ఎందుకు నేర్చుకుని మరి లార్జ్ డేటా మీద అప్లై చేస్తున్నాడో మనకు ఒక క్లియర్ కట్ ఐడియా కూడా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ లైబ్రరీ టు లెర్న్. ఇంకా ఎటువంటి డిలే చేయకుండా మనం స్క్రీన్ రికార్డింగ్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇన్ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు నంపై ఫుల్ ఫామ్ ఏం చెప్పాను? న్యూమరికల్ పైథాన్ అని చెప్పాను. అలాగే ఇట్స్ ఎ ఫండమెంటల్ లైబ్రరీ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్. మీరు సైంటిఫిక్ కంప్యూటింగ్ ఏం చేయాలన్నా సరే డెఫినిట్‌గా నంపైని యూజ్ చేయాలి. అలాగే ఇట్ ప్రొవైడ్స్ ద సపోర్ట్ టు అరేస్ అండ్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. అరేస్ అండ్ మ్యాట్రిసెస్ అలాంగ్ విత్ ద కలెక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ టు ఆపరేట్ దిస్ డేటా స్ట్రక్చర్స్. సో, ఈ డేటా స్ట్రక్చర్స్‌ని మనం ఈజీగా ఆర్గనైజ్ చేయడానికి కూడా నంపై చాలా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్స్ ఏంటో ఒకసారి జూమ్ ఇన్ చేసి చెప్తాను చూడండి. ఇన్ దిస్ వీడియో ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నంపై అంటే ఏంటి? వై వి విల్ యూజ్ ఇట్? ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లోనే చెప్పాను. కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ కంపేర్ చేస్తాను. అసలు లిస్ట్ కన్నా నంపై డేటా అనలిస్ట్ అనేవాళ్ళు ఎందుకు పిక్ చేసుకుంటున్నారో ఫస్ట్ తెలియాలి కదా! సో, స్పీడ్ కంపారిజన్ చేద్దాం. అప్పుడు మనకి డిఫరెన్షియేషన్ తెలిసి అసలు నంపై నేర్చుకోవాలా లేదా కూడా మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి అరేస్‌ని? అలాగే అరేస్‌లో ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి? అండ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి నంపై యూజ్ చేసి? అలాగే యూజ్‌ఫుల్ అరే మెథడ్స్ ఏమున్నాయి? అండ్ బ్రాడ్‌కాస్టింగ్ అంటే ఏంటి? రీషేపింగ్ అంటే ఏంటి? ఎలా కంబైన్ చేయాలి? ఎలా స్ప్లిట్ చేయాలి? ఆ అరేస్‌ని ఎలా సార్ట్ చేయాలి? అండ్ సమ్ అడ్వాన్స్డ్ ట్రిక్స్ కూడా ఇస్తాను ఫర్ డేటా అనలిస్ట్. అండ్ లాస్ట్‌లో సమ్మరీ చూద్దాం. సో, నేను టోటల్‌గా తీసుకున్న ఈ డాక్యుమెంట్ నేమ్ ఏంటంటే .ipynb ఫైల్. మీ అందరికీ తెలుసు పైథాన్ నోట్‌బుక్. ఐదర్ మీరు జూపిటర్‌లో రన్ చేయొచ్చు. లేదా జూపిటర్ ఎక్స్‌టెన్షన్ వీఎస్ కోడ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఈ ఫైల్ రన్ చేయొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో మీరు రన్ చేసుకోవాలంటే బ్రౌజర్ బేస్డ్‌గా గూగుల్ కొలాబ్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ఫుల్ డాక్యుమెంట్ అనేది మీరు వీడియో కంప్లీట్ చేసిన తర్వాత కావాలంటే డిస్క్రిప్షన్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో నేను పిన్ చేసి పెడతాను. ఈ డ్రైవ్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ 1 అవర్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నామో నేను ఇన్ డీటెయిల్‌గా 10 పాయింట్స్‌లో సింప్లిఫైడ్‌గా చెప్పాను కదా! ఫస్ట్ అసలు నంపై అనేది ఏంటి? నంపై ఈస్ ద వన్ ఆఫ్ ద కోర్ పైథాన్ లైబ్రరీ. మనకు తెలుసు ఏ లైబ్రరీ అయినా సరే, మాడ్యూల్స్ అయినా సరే యూజ్ చేయాలంటే మనం వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ గురించి మీకు తెలియాలి. సో, పైథాన్ అయితే ఎలా ఇన్‌స్టాల్ చేసామో దానికి కరస్పాండింగ్ డిఫాల్ట్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి. కానీ ఈ లైబ్రరీస్ లైక్ పాండాస్ గాని, నంపై గాని, మ్యాథ్‌ప్లాట్‌లిబ్, సీబోర్న్ ఇలాంటివి బై డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అవ్వవు. మీరు ఓన్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ ఏంటంటే సింపుల్‌గా లోకల్ డ్రైవ్‌లో అంటే వీఎస్ కోడ్‌లో మీరు రన్ చేసుకోవాలనుకోండి. కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్‌లో పిప్ అని టైప్ చేసి ఇన్‌స్టాల్ నంపై అని టైప్ చేయండి. ఎంటర్ కొట్టగానే ఏమవుతుందంటే కొంచెం టైం తీసుకుంటుంది. లైక్ 5, 6 సెకండ్స్. ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే
నంపై అనేది. ఇక్కడ ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫైడ్ అనే ట్యాబ్ వస్తుంది. లేదు మీరు ఫస్ట్ టైమ్ గానీ ఈ స్టేట్మెంట్‌ని లేదా ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మొత్తం కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇన్‌స్టాల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి వాటి మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి హియర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అని వచ్చింది. మీకైతే సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ అని వస్తుంది. ఇలా ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు వీఎస్ కోడ్‌లోకి వెళ్లి ఇంపోర్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్‌ని స్టార్ట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ వీఎస్ కోడ్ యూజ్ చేయట్లేదు. డైరెక్ట్‌గా ఆన్‌లైన్ కొలాబ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేయాలి కాబట్టి శాంపిల్ కోడ్స్ కూడా ఇక్కడే రాసి నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉండడం వల్ల ఈ డ్రైవ్ ఫైల్ అనేది మీకు షేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో వాట్ ఈజ్ నంపై అని చెప్పేసాను కదా! ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చెప్పాను కదా! ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం? నంపై అనేది ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ వెన్ కంపేర్డ్ టు ద లిస్ట్ అండ్ అదర్ డేటా స్ట్రక్చర్స్. అలాగే ఈ ఫాస్ట్‌తో పాటు మెమరీ ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ టు ద పైథాన్ లిస్ట్. పైథాన్ లిస్ట్‌తో కంపేర్ చేస్తే ఇది ఎఫిషియంట్ కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నంపై ఏంటి అరేస్ మీద మ్యాట్రిసెస్ మీద వర్క్ చేస్తుంది. అరేస్ అన్న మ్యాట్రిసెస్ అన్న ఏంటి 1 డైమెన్షనల్ లిస్ట్, 2 డైమెన్షనల్ లిస్ట్, 3 డైమెన్షనల్ లిస్ట్, n డైమెన్షనల్ లిస్టే కదా! సో లిస్ట్ అన్నా, అరే అన్నా లేదా మ్యాట్రిసెస్ అన్నా ఒకటే. అక్కడ లిస్ట్ యూజ్ చేయకుండా ఇప్పుడు నంపై యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం అది కూడా మాట్లాడతాం. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఎన్‌డి అరే విచ్ ఇస్ నథింగ్ బట్ n డైమెన్షనల్ అరే కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సపోర్ట్స్ వెక్టరైజేషన్ ఆపరేషన్, నో పైథాన్ లూప్స్ ఇస్ రిక్వైర్డ్. సో దీనికి సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనుకోండి. ఇక్కడ 1, 2, 3 తీసుకున్నా. నేను లిస్ట్‌ని ఇంటూ 10 చేశాననుకోండి ఏమవుతుంది? ఈ ఎలిమెంట్స్ అనేవి 10 టైమ్స్ రిపీట్ అయిపోతాయి డైరెక్ట్‌గా. అకార్డింగ్ టు ద లిస్ట్ కాన్సెప్ట్ ఏమవుతుంది? 1 అనేది 10 టైమ్స్ ప్రింట్ అవ్వడం, 2 అనేది 10 టైమ్స్, 3 అనేది 10 టైమ్స్ వచ్చి మొత్తం 30 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. నేను ప్రతి ఎలిమెంట్‌ని 10తో మల్టిప్లై చేయాలంటే లిస్ట్‌లో నేను ఏ అప్రోచ్‌కి వెళ్ళాలి? ఒక ఫర్ లూప్ యూజ్ చేసి ప్రతి ఎలిమెంట్‌ని ఫెచ్ చేసుకొని ప్రతి ఎలిమెంట్‌కి 10తో మల్టిప్లై చేసి మళ్ళీ ఆ లిస్ట్‌ని మోడిఫై చేయాలి. సో ఇదే కదా చేయాల్సింది. అందుకని మనం డెఫినిట్‌గా లూప్ అనేది యూజ్ చేయాలి లిస్ట్‌లో డేటాని అప్డేట్ చేయాలంటే విత్ ఎ కాన్స్టెంట్ నంబర్. అదే నంపై యూజ్ చేసుకుంటే ఎటువంటి లూప్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. నువ్వు వెక్టరైజేషన్ కాన్సెప్ట్ ద్వారా ఈ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? టైమ్ కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. టైమ్ కాంప్లెక్సిటీ తగ్గిపోతే ఏమవుతుంది? దాన్నే కదా ఫాస్ట్ అంటాం. టైమ్ కాంప్లెక్సిటీ తగ్గడం అంటే ఏంటి? నీ ప్రోగ్రామ్ ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది. అదే ఇక్కడ నేర్చుకుంటాం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ లూప్స్‌ని అవాయిడ్ చేస్తూ ఫాస్ట్‌నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అలాగే మెమరీ ఎఫిషియెంట్‌గా కూడా క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ కంపారిజన్ చేద్దాం అని చెప్పాను కదా! స్పీడ్ కంపారిజన్ చేయడానికి ఫస్ట్ నేను నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! సో ఇన్‌స్టాలేషన్ అయిపోయింది ఆల్రెడీ. మీరు కావాలంటే ఇక్కడ పిప్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా టైప్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఉంటే పిప్ ఇన్‌స్టాల్ నంపై అని ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఎంటర్ కొడతాను. సో ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నేను ఆల్రెడీ ఈ నంపై లైబ్రరీని ఇక్కడ నేను వర్చువల్‌గా కూడా బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. అంటే ఇక్కడ మనకి ర్యామ్ అండ్ డిస్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎటువంటి లార్జ్ లెవెల్ ప్రోగ్రామ్స్ అని ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్‌పి. సో ఇంపోర్ట్ నంపై అని చెప్తే సరిపోతుంది. కానీ నేను ఎప్పుడైనా సరే ఎటువంటి ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయాలన్నా, ఏం క్రియేట్ చేయాలన్నా ఎవ్రీ టైమ్ నంపైని యూజ్ చేయడం కన్నా బెటర్ ఎలియాస్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే నంపై యాజ్ ఎన్‌పి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే హ్యాష్ ఎలియాస్ అనమాట. సో ఎన్‌పి అనేది ఒక ఎలియాస్ నేమ్ నంపైకి. నేను ఎప్పుడు నంపై యూజ్ చేయాలనుకున్నా ఇప్పటి నుంచి నంపై యూజ్ చేయను. జస్ట్ సింపుల్‌గా ఎన్‌పి అని యూజ్ చేస్తాను అంతే. సో నేను ఇక్కడ అవుట్‌పుట్‌ని క్లియర్ చేస్తున్నాను. ఓకే. అలాగే మనం స్పీడ్‌ని కంపేర్ చేయాలి కదా! సో స్పీడ్ కంపేర్ చేయడానికి మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా టైమ్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ టైమ్. సో టైమ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. లిస్ట్ రేంజ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 1,00,000 ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. 1, 2, 3, 4 నెక్స్ట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ డాట్ టైమ్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లిస్ట్‌లో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత తీసుకున్నాను? ఇక్కడ ఒక కామా పెట్టండి. ఇక్కడ ఒక కామా పెట్టండి. 1 క్రోర్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే. 1 క్రోర్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఈ 1 క్రోర్ ఎలిమెంట్స్‌ని నేను స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నాను. లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని నువ్వు ఎలా స్క్వేర్ చేస్తావు? ఐదర్ ఫర్ లూప్ యూజ్ చేస్తామో లేదంటే సింపుల్‌గా లిస్ట్ కాంప్రహెన్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా ఫర్ లూప్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా! సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్స్ స్టార్ 2 అంటే దాన్ని స్క్వేర్ ఫైండ్ ఔట్ చేస్తున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ ఎల్ అని తీసుకున్నాను. సో, ఇప్పుడు ఏమైంది చూడండి. లిస్ట్ కాంప్రహెన్షన్ ద్వారా ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. ఎక్స్ ఏమవుతుందంటే ఎల్‌లో ఉన్న లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అవుతుంది. ఫస్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ 2 అవుతుంది. 3, 4 అండ్ సో ఆన్ 99,99,999 లాస్ట్ నెంబర్ అవుతుంది. దాని స్క్వేర్ అన్నీ ఫైండ్ ఔట్ చేసి రిజల్ట్‌లో స్టోర్ అవుతుంది. ఇక్కడితో మన చేయాల్సిన టాస్క్ అయిపోయింది. సో, నేను ఇప్పుడు లిస్ట్ టైమ్ అని తీసుకొని ఏం చేస్తానంటే ప్రెజెంట్ టైమ్‌ని అంటే ఎగ్జిక్యూషన్ అయిపోయిన టైమ్‌తో స్టార్టింగ్ టైమ్‌ని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? విచ్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ప్రతి ఎలిమెంట్‌ని స్క్వేర్ చేయడానికి పట్టే టైం ఫైండ్ ఔట్ చేశాను. ఇక్కడ టైమ్‌ని స్టార్ట్ చేశా. ఈ ఆపరేషన్ అయిపోయిన వెంటనే లిస్ట్ టైమ్ అని తీసుకొని ప్రెజెంట్ టైమ్‌ని స్టార్ట్ అయిన టైమ్‌తో సబ్ట్రాక్ట్ చేశా. నాకు రిజల్టెంట్ వస్తుంది కదా! సో, దీన్ని ప్రింట్ చేద్దాం. అప్పుడే కంగారు పడొద్దు. ఇప్పుడు నంపై యూజ్ చేసి ఇదే ప్రాసెస్‌ని ఎలా చేయొచ్చో చూద్దాం. నంపై యూజ్ చేయడానికి ఫస్ట్ లిస్ట్‌ని లేదా అరేని క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పి డాట్ అరేంజ్ అని చెప్తే సరిపోతుంది. ఓకే. ఎంపీ డాట్ అరేంజ్ అని చెప్పి నేను సేమ్ నెంబర్ ఇక్కడ ఇస్తాను. సో, మీకు ఎటువంటి డౌట్ లేకుండా. నెక్స్ట్ ఏం చేస్తాను? స్టార్ట్ అని టైప్ చేసి టైమ్ కాలిక్యులేట్ చేయాలి కదా మరి. డాట్ టైమ్. సో, నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రీవియస్‌గా ఒకసారి నేను డెమో ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఏఐ అనేది ఆటోమేటిక్‌గా డేటాను చూపిస్తుంది. అండ్ ఏఐ కూడా రీడ్ చేసి ఈజీగా మనం ఏం చేస్తున్నామో ముందే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటదనమాట. అలాగే ఇక్కడ నంపై యూజ్ చేసినప్పుడు ఎటువంటి ఫర్ లూప్ యూజ్ చేయాల్సిన పని లేదు. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ హ్యాస్ట్రిక్ 2 అని యూజ్ చేస్తే చాలు. ఏమవుతుందంటే ప్రతి ఎలిమెంట్ స్క్వేర్ అయిపోతుంది. నువ్వు ఫర్ లూప్ యూజ్ చేయాల్సిన పనే లేదు. ఇలా అయిన తర్వాత నేను ఎన్‌పి టైమ్ ఎంతో ఫైండ్ ఔట్ చేయడానికి ఎన్‌పి టైమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ డాట్ టైమ్ మైనస్ స్టార్ట్ అని తీసుకున్నాను. అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ హ్యాస్ట్రిక్ 2 అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అదే ఫర్ లూప్ యూజ్ చేస్తే ఎంత టైం పడుతుందో ఆ టైం కాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి తెలుసు కదా గూగుల్ కొలాబ్‌లో గానీ, జూపిటర్ నోట్‌బుక్‌లో గానీ ఎలా ప్రింట్ చేయాలో. మీరు సింపుల్‌గా లిస్ట్ అండర్ స్కోర్ టైమ్ అని ఇచ్చి, కామా ఇచ్చి, ఎన్‌పి అండర్ స్కోర్ టైమ్ అని ఇస్తే మనకు కావాల్సిన అవుట్‌పుట్ ప్రింట్ అయిపోతుంది. ఒకసారి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టైమ్ ఎంత పట్టింది? 0.05 ఇక్కడ 0.01 ఎవరు ఎఫెక్టివ్‌గా వర్క్ చేశారు? లేదు. ఇంకో 0 కూడా యాడ్ చేద్దాం. చూడండి. డేటా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎవరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు? ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారు? లిస్ట్ అనేది 0.5 సెకండ్స్ తీసుకుంటే నంపై యూజ్ చేయడం వల్ల నంపై అనేది 0.18 సెకండ్సే తీసుకుంది. అంటే అప్రాక్సిమేట్‌లీ 4 టైమ్స్, 5 టైమ్స్ అని చెప్పొచ్చు కదా! సో, స్పీడ్ అనేది 4 టైమ్స్, 5 టైమ్స్ ఎక్కువ కాబట్టి ఎగ్జిక్యూషన్ టైమ్ కూడా 1/4 ఆఫ్ ద టైమ్ తీసుకుంది అంతే. సో, ఈ విధంగా నేను స్పీడ్ కంపారిజన్ కూడా చెప్పొచ్చు లిస్ట్ పై నంపై. సో, యాస్ ఎ డేటా అనలిస్ట్ ఇప్పటి నుంచి మీరు లిస్ట్ కన్నా నంపైకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చా లేదా? ఎందుకంటే డేటా అనేది ఏమి 100 ఎంట్రీస్, 200 ఎంట్రీస్ ఇలా ఉండదు. 1 బిలియన్, 1 మిలియన్ అండ్ లేదంటే లాక్స్, క్రోర్స్‌లో డేటా ఎంట్రీస్ ఉంటాయి. వాటన్నిటిని కంప్యూట్ చేయాలంటే స్పీడ్ చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఎగ్జిస్టెంట్ ఇన్‌బిల్ట్ లిస్ట్ కన్నా మనకి అడ్వాన్స్డ్‌గా కంప్యూట్ చేసి ఫాస్ట్‌గా, ఎఫెక్టివ్‌గా మనకు ఆన్సర్ సంపాదించే నంపై అనేది బెటర్. సో, ఈ కంపారిజన్ ద్వారా సెకండ్ పాయింట్‌లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే యాస్ ఎ డేటా అనలిస్ట్ మనం లిస్ట్ కన్నా నంపై యూజ్ చేయాలి ఫర్ అరేస్ కంప్యూటేషన్స్ ఆర్ సైంటిఫిక్ కంప్యూటేషన్స్ ఏం చేయాలన్నా.
ఇప్పుడు థర్డ్ పార్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ నంపై అరేస్. ఓకే. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం, కంపారిజన్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే అరేస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో యాజ్ యూజువల్ మీరు లిస్ట్ని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసు. ఫ్రమ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే బిల్ట్ ఇన్ మెథడ్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి, ర్యాండమ్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది 3 డిఫరెంట్ మెథడ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ నంపైని ఎన్పి కింద ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసాం. నువ్వు ప్రతిసారి నంపైని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ డేటా షీట్లు ఆర్ ఐపీవై ఎన్బి ఫైల్లో ఒకవేళ మీరు కానీ ఎవ్రీ టైం ప్రోగ్రామ్ అనేది న్యూగా రాస్తున్నారనుకోండి, ఈ ఫస్ట్ లైన్ మాత్రం కంపల్సరీ రాయాలి. లేదు మీకు ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి నేను ప్రతిసారి రాస్తాను. ఓకే. ప్రింట్ నంపై యాజ్ ఎన్పి ఇలా రాసుకున్నాం కదా. ఎన్పి అంటే ఎలియాస్ నేమ్ అని మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు లిస్ట్ తీసుకుని దాన్ని అరే కింద అంటే నంపై అరే కింద ఎలా కన్వర్ట్ చేయాలి, దానికి సింపుల్ సింటాక్స్ ఏంటంటే ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే అని రాయాలి. రాసి ఈ లోపల నువ్వు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ అంటే ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ కదా, 1, 2, 3, 4, 5. సో నేను ఇక్కడ ఏఆర్ఆర్ 1ని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది, అరే ఆఫ్ 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది సింగిల్ డైమెన్షనల్ అరే 1, 2, 3, 4, 5. ఇది యాక్చువల్గా లిస్ట్. దీన్ని ఎప్పుడైతే మనం న్యూమరికల్ పైథాన్లో ఉన్న అరే అనే ఒక మెథడ్తో తీసుకున్నామో ఈ లిస్ట్ అనేది అరే కింద మారిపోయినట్టే ఇప్పుడు. సో అందుకే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ చేసినప్పుడు అరే ఆఫ్ అని వచ్చింది. ఓకే. సో ఈ విధంగా లిస్ట్ నుంచి మనం అరేని క్రియేట్ చేయొచ్చు. సరే మరి మిగతా అట్రిబ్యూట్స్ కానీ ఫంక్షన్స్ కానీ వీటి గురించి మెథడ్స్ ఇవన్నీ ఏంటి, డోంట్ వరీ. ఒకే టాపిక్లో మొత్తం చెప్పేసుకోము, మనం చెప్పుకున్నాం కదా, 1 by 1 నేర్చుకుందాం, కంగారు పడొద్దు. 10 టాపిక్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ క్రియేటింగ్ నంపై తీసుకున్నాను. నెక్స్ట్ బిల్డ్ ఇన్ మెథడ్స్ తీసుకుందాం. కొన్ని బిల్డ్ ఇన్ మెథడ్స్ ఎలా ఉన్నాయంటే, బిల్డ్ ఇన్ మెథడ్స్లో నువ్వు జీరోస్ని, వన్స్ని, అలాగే లైన్ స్పేసెస్ని ఇలా అరేంజ్ని ఇలాంటివి యూజ్ చేసి కావలసిన మ్యాట్రిసెస్ని లేదంటే 2 డైమెన్షనల్ అరేస్ని నువ్వు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం అరేలో అన్ని జీరోసే కావాలి. అన్ని జీరోసే కావాలంటే ఎన్పి డాట్ జీరోస్ ఆఫ్ 3, 3 అని ఇస్తాను. అంటే మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి. నేను 0 ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఓకే సారీ ఇక్కడ బ్రాకెట్ అనేది మెన్షన్ చేయలేదు. సో అవుట్పుట్ ఏమొచ్చింది, 0 డాట్ 0 డాట్ 0 డాట్ 0 డాట్ 0. ఈ డాట్స్ వదిలేయండి, ఇప్పటికి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ గురించి ప్రజెంట్ వదిలేయండి, నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. సో డిఫాల్ట్గా నేను ఎన్పి డాట్ జీరోస్ అనే ఒక ఫంక్షన్ని లేదా మెథడ్ని కాల్ చేస్తే 3, 3 అంటే ఏంటంటే డైమెన్షన్, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్. సో 3 rows 3 columns అంటే ఏంటి, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 3 by 3 మ్యాట్రిక్స్ అంటాం కదా. ఇక్కడ అన్ని జీరోసే ప్లేస్ చేయమని చెప్పాం. సో 0.0.0 ఇలా అరే అనేది క్రియేట్ అయిందనమాట. సో అన్ని వాల్యూస్ జీరోస్ కావాలంటే జస్ట్ ఇన్బిల్ట్ మెథడ్ జీరోస్ అని యూజ్ చేస్తాం అంతే. అదే మీరు లిస్ట్ యూజ్ చేస్తుంటే ఏం చేద్దరు, జీరోస్ కావాలంటే ఫర్ లూప్ యూజ్ చేయాలి. సో ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి నంపై ఫాస్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఇలా జీరోసే కాదు, కావాలంటే వన్స్ని కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ఎన్పి డాట్ వన్స్ అని ఇచ్చి ఇక్కడ నేను 4 by 4 ఇస్తాను. ఓకే, నేను ఇక్కడ వన్స్ ప్రింట్ చేయలేదు కదా, వన్స్ ప్రింట్ చేస్తున్నాను చూడండి. అన్ని వాల్యూస్ కూడా 1 డాట్ 1 డాట్ అని 4 by 4 మ్యాట్రిక్స్ డిజైన్ అయిందా లేదా. సో ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే డైమెన్షన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ నువ్వు ఇస్తే చాలు, అక్కడ ఎన్ని జీరోస్ కావాలి ఎన్ని వన్స్ కావాలనేది నువ్వు ఇక్కడ డిజైన్ చేయొచ్చు. నేను చెప్తున్నట్టు లైక్ n by n మ్యాట్రిక్స్ డిజైన్ చేయాల్సిన పని లేదు. 2 by 4, 4 by 2, 1 by 3 మీరు ఏదైనా డిజైన్ చేయొచ్చు. 2 by 4 ఇస్తే ఏమైంది, 2 by 4 మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ అయింది. ఇలాగే వన్స్తో పాటు
అరేంజ్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ అరేంజ్ అనే మెథడ్ ఏం చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్ 10 అని ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? సారీ, ఇక్కడ వన్స్ ప్రింట్ చేస్తున్నాను కదా, ఏఆర్ ప్రింట్ చేశాను. ఇక్కడ ఏమైంది? అరేంజ్ 10 అంటే 0 నుంచి 9 వరకు తీసుకుంది. అంటే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అరేంజ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ లూప్ ఫర్ ద రేంజ్ ఫర్ ద లిస్ట్. అంటే అరేంజ్ ఏం చేసింది? నేను 10 అని ఇచ్చాను. 10 అని ఇస్తే 0, 1, 2, 3 అండ్ సో 9 వరకు లిస్ట్ అరే అనేది క్రియేట్ చేసింది. సిమిలర్లీ ఫర్ రేంజ్ అని ఇస్తే ఏమవుతుంది? రేంజ్ 10 అని ఇస్తే 0 నుంచి 9 వరకు లిస్ట్ని క్రియేట్ చేస్తుంది, అంతే కదా? ఈ రెండు సేమ్. సో ఫర్ రేంజ్ ఫంక్షన్ని లిస్ట్లో న్యూమరికల్ పైథాన్లో మనం అరేంజ్తో రీప్లేస్ చేస్తాం. నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, లేదా ఆడ్ నెంబర్స్ మాత్రమే ఈ అరేలోకి స్టోర్ అవ్వాలి. అప్పుడు ఈ అరేంజ్ ఫంక్షన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, లేదా అరే మెథడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, 10 అని ఇచ్చానా, నేనేం చేస్తానంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తాను. స్టార్టింగ్ ఇండెక్స్ 0 అని ఇస్తాను. అలాగే వాటి మధ్య స్టెప్ ఎంత ఉండాలంటే 2 అని ఇస్తాను. అండ్ మీరు చూడండి 2, 4, 6, 8 ప్రింట్ అయిపోయిందా? అలాగే నాకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, ఇక్కడ 1 ఇస్తాను. 1, 3, 5, 7, 9 ప్రింట్ అయిందా? అలాగే 10 ప్రింట్ అవ్వాలనుకోండి ఈవెన్ నెంబర్స్లో, నేను 11 వరకు ఇస్తాను. తెలుసు కదా, రేంజ్ లాస్ట్ ఎలిమెంట్ n అయితే n-1 వరకే ప్రింట్ అవుతాయి. అలాగే అరేంజ్లో కూడా సేమ్. నెక్స్ట్ లైన్ స్పేస్. సో లైన్ స్పేస్ కోసం LIN రాస్తాను. LIN ఈజ్ ఈక్వల్ టు NP డాట్ లైన్ స్పేస్ 5 అని ఇద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే LIN ప్రింట్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైన్ స్పేస్ అంటే ఏమొచ్చింది? 0, 1, 5 అని ఇచ్చాను. అవుట్పుట్ అరే నాకు ఏమొచ్చింది? 0, 0.25, 0.5, 0.75, 1 అని వచ్చింది. సో లైన్ స్పేస్ అనేది ఎలా వర్క్ అవుతుందో క్లియర్గా చెప్తాను చూడండి. సో లైన్ స్పేస్ ఆఫ్ 0, 1, 5 అని ఇచ్చాను కదా, 0 నుంచి 1 వరకు టోటల్ 5 వాల్యూస్ని ఈక్వల్గా డివైడ్ చేయమని మీనింగ్ అనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ 0, నెక్స్ట్ 1 వరకు వెళ్ళడానికి మధ్యలో ఇంకొక 3 ఎలిమెంట్స్ ఉండాలి. అంటే టోటల్ 5 ఎలిమెంట్స్ కింద స్ప్లిట్ అవుతాయి అనమాట. సో నేను ఇక్కడ 0.5 వేసుకున్నాను మిడిల్ నెంబర్, ఇక్కడ 0.75 వేసుకున్నాను, ఇక్కడ 0.25 వేసుకున్నాను. సో చూడండి టోటల్గా 1, 2, 3, 4, 5. అంటే 0 నుంచి 1కి రీచ్ అవ్వడానికి టోటల్గా నేను 5 నెంబర్స్ని యూజ్ చేసుకున్నాను. సో అది ఈ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 0 to 2 ఇచ్చి నేను 5 స్టెప్స్లో వెళ్ళమన్నాను అనుకోండి, అవుట్పుట్ చూడండి 0, 0.5, 1, 1.5, 2. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ సరిపోయాయి. అంటే ఐ యూజ్ చేసి, ఐ అనే ఒక మెథడ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం? సో నేను IDN అని రాస్తాను. IDN ఈజ్ ఈక్వల్ టు NP డాట్ I అని రాస్తాను. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అండ్ నేను ఏం చేస్తానంటే 4 అని రాస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లైన్ ప్రింట్ చేస్తున్నాను కదా, IDN ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, I అనేది ఎప్పుడూ కూడా డయాగ్నల్గా వన్స్ని ప్రింట్ చేస్తుంది. డయాగ్నల్గా వన్స్ని ప్రింట్ చేయాలంటే ఎప్పుడు అది విచ్ ఇస్ నథింగ్ బట్ n/n డైమెన్షనల్ అరే ఉండాలి, అంతే కదా? n/n అయినప్పుడే మనం I అనే ఒక మ్యాట్రిసెస్ని డిజైన్ చేయగలం. సో మీకు ఎప్పుడు కూడా డయాగ్నల్ వన్స్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా I ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇలా ఇన్బిల్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఈ ఇన్బిల్ట్ మెథడ్స్ని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇన్బిల్ట్ మెథడ్స్ ఏమున్నాయి? జీరోస్, వన్స్, అరేంజ్, లైన్ స్పేస్ అండ్ I. లైన్ స్పేస్ అంటే గుర్తుపెట్టుకోండి, LIN వస్తుంది, ఈ ఉండదు. నెక్స్ట్ ర్యాండమ్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ర్యాండమ్గా అరేస్ని జనరేట్ చేయాలంటే ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ర్యాండ్ F ఈజ్ ఈక్వల్ టు NP డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ 2, 3. ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి, ర్యాండ్ F. సో అవుట్పుట్ ఏమొచ్చింది? సింపుల్గా 2/3 మ్యాట్రిక్స్ డిజైన్ అయింది, ర్యాండమ్ నెంబర్స్ అన్ని తీసుకుని ప్రింట్ చేస్తుంది. ర్యాండమ్ అంటే మనకు తెలుసు కదా, ఎప్పుడు 0, 1 మధ్యలోనే ఎప్పుడు ర్యాండమ్గా ప్రింట్ అవుతూ ఉంటాయని. ఒకవేళ మీకు రేంజ్ కావాలనుకో 1 to 100 అని, దాన్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే ర్యాండ్ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ NP డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్
1, 100 అండ్ సైజ్ కూడా ఇద్దాం. సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3/3. సో ఇప్పుడు ర్యాండెంట్ అనేది ఏం ప్రింట్ చేస్తుందంటే 1 to 100 నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ని 3/3 మ్యాట్రిక్స్లో ఫిల్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూడండి. 69, 11, 69, 2, 65, 13, 18, 32, 33. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే ర్యాండమ్ నెంబర్స్. సో 1 to 100 మధ్యలో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుని మనం ఇంటీజర్ వాల్యూస్ కావాలితే ర్యాండెంట్ యూస్ చేస్తాం, నార్మల్ వాల్యూస్ కావాలితే ర్యాండ్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు లిస్ట్ నుంచి నంపై ఎలా క్రియేట్ చేయాలి, అలాగే బిల్ట్ ఇన్ మెథడ్స్ యూస్ చేసి ర్యాండమ్ మాడ్యూల్ యూస్ చేసి ఎలా నంపైలో డేటాని క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం కదా. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు వరకు మనం జీరోస్లో వాటిలో ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్ లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని జనరేట్ చేసాం. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్ డాట్ యాజ్ టైప్ ఇంట్ అని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అరేంజ్ చేసినప్పుడు అన్ని ఇంటీజర్స్ వచ్చాయి, ఇక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ జీరోస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జీరోస్ అని టైప్ చేస్తాను. జీరోస్ జీరో కాదు కదా. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఉంది 0.0.0 అని వచ్చింది. ఇప్పుడు మనకు అలా రాకూడదు. ఎలా రావాలి? ఇంటీజర్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా డాట్ యాజ్ టైప్ అని టైప్ చేసి ఇంట్ అని ఇవ్వండి. సో ఇది ఏం చేస్తుందంటే డేటాని టైప్ కాస్టింగ్ చేస్తుంది. మనకు ఆల్రెడీ టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసు. సో డెసిమల్ వాల్యూస్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటీజర్ ఫార్మేట్లో చేంజ్ చేసాం. సో ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలంటే మీకు ఏం చేయాలో ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇక్కడ కూడా డాట్ యాజ్ టైప్ ఇంట్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ 1.1.1s ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంటీజర్ వన్స్ కింద మారిపోతాయి. సో ఒకవేళ నెక్స్ట్ టైప్ కాస్టింగ్ గురించి నేను చెప్పపోయినా ఇప్పుడే చెప్పేశాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక్కొక్క అలాంటి మెథడ్స్ గురించి చెప్పుకోవడం మనకి మంచిది. ఓకే. సో ఇప్పుడు డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ని ఫ్లోట్ కింద మార్చాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఆర్ అని ఉంది. ఏఆర్ అని ఏమి ప్రింట్ చేస్తుంది? ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అలాగే ఫ్లోటింగ్ వాల్యూ కావాలంటే యాజ్ టైప్ ఆఫ్ ఫ్లోట్ అని ఇస్తాం. అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 2.4.6.10 ఇలా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇచ్చింది. సో ఇలా డాట్ యాజ్ టైప్ యూస్ చేసి మనం టైప్ కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు డేటాని. ఓకే, ఇక్కడతో 3 సెక్షన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే ఫోర్త్ పార్ట్ అరే అట్రిబ్యూట్స్ అండ్ ఇండెక్సింగ్. సో ఇండెక్సింగ్ యూస్ చేసి డేటాని ఎలా స్లైస్ చేయాలి అండ్ అట్రిబ్యూట్స్ ద్వారా ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈ నంపైకి. సో ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ నేను 2 టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఒకటి ఏంటంటే డాట్ షేప్, డాట్ సైజ్, డాట్ అండ్ డైమెన్షన్ అంటే ఏంటి, అలాగే ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ ఎగ్జాంపుల్స్ని ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ అనేది మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మనం నంపైని ఇంపోర్ట్ చేసుకునే పని లేదు. ఈ టోటల్ కన్సోల్లో ఆల్రెడీ నంపై ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నేను జస్ట్ ఎన్పిని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి, ఇట్స్ బెటర్ అనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ కావాలంటే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇన్బిల్ట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ అట్రిబ్యూట్స్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. దాన్ని యూస్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఒక అరేని క్రియేట్ చేస్తాను. సో ఎన్పి డాట్ అరే ఆఫ్ నేను ఒక 3 డైమెన్షనల్ అరే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే ఏఆర్ ప్రింట్ చేస్తే నాకు 3/3 రావాలి కదా. ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఓకే, మల్టీ డైమెన్షనల్ అరే కదా, అరే లోపల అరే లిస్ట్ లోపల లిస్ట్ రాయాలి కదా నేను. ఓకే, సో ఇప్పుడు చూడండి 3/3 అరే అనేది క్రియేట్ అయింది కదా. సో మనం లిస్ట్ నుంచి అరేకి మార్చి ఏఆర్ఆర్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డాట్ షేప్ అనేది ఏం చేస్తుంది? సో నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను సో దట్ అన్నీ కూడా ఒకసారి మనం ప్రింట్ చేయొచ్చు. ఏఆర్ఆర్ అండర్ స్కోర్ షేప్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ షేప్ అని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ షేప్ని ప్రింట్ చేయట్లేదు కదా. ఏఆర్ఆర్ అండర్ స్కోర్ షేప్ ఇప్పుడు ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 3/3 అని వచ్చింది. అంటే డాట్ షేప్ అనేది ఏం చేస్తుందంటే డైమెన్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. వెరీ సింపుల్. ఓకే, సిమిలర్లీ మరి సైజ్ ఏం చేస్తుంది? సో ఏఆర్ అండర్ స్కోర్ సైజ్ అనే అట్రిబ్యూట్ మనకి ఏం తెచ్చిపెడుతుందంటే ఏఆర్ఆర్ డాట్ సైజ్ అని ఇవ్వండి. సో ఇక్కడ షేప్ కామా లేదా ఇక్కడ షేప్ తీసేసి
సైజ్ అని ఇద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? 9 అని వచ్చింది. అంటే సైజ్ అనేది ఏం చేస్తుందంటే డాట్ సైజ్ విల్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ది లిస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దానికి ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటంటే డాట్ సైజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండిమ్. సో ARR అండర్స్కోర్ ఎండిమ్ ఈజ్ ఈక్వల్ టు ARR అండర్స్కోర్ ఎండిమ్ అని ప్రింట్ చేస్తాను. ఇక్కడ చూపిస్తే ఏమైంది? ఇట్స్ ఏ 2 డైమెన్షనల్ అరే అని చెప్తుంది. సో డాట్ ఎండిమ్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఏ డైమెన్షనల్ అరే అని ప్రింట్ చేసి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2 అనేది అవుట్పుట్ కింద ప్రింట్ అయింది అనమాట. సో దిస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 అట్రిబ్యూట్స్ ఫర్ ద NumPy యూ నీడ్ టు రిమెంబర్. సో మళ్ళీ కేర్ఫుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. షేప్ అనేది ఏం చేస్తుందంటే n/n మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ m, n ఆర్ m/m అంటాం కదా, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సైజ్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరేని ప్రింట్ చేస్తుంది. ఎండిమ్ ఏం చేస్తుందంటే డైమెన్షన్ ఆఫ్ ది అరేని మనకి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 డైమెన్షన్ అయితే 3 అని ప్రింట్ అవుతుంది, 5 డైమెన్షనల్ అరే అయితే 5 అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మోడిఫై చేద్దాం ఒకసారి, ఓకేనా? నేను జస్ట్ అరేంజ్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఇది ఏ డైమెన్షనల్ అరే అంటాం? సింగిల్ డైమెన్షనల్ అరే, ఒకే ఒక్క రో ఉంది. అలాగే సైజ్ ఏమవుతుంది? 3 అవుతుంది. షేప్ ఏమవుతుంది? సో అవుట్పుట్ ఏమొచ్చింది? 3 అని వచ్చింది. అంటే ఏంటి? ఓన్లీ 3 రోస్ ఉన్నాయని చెప్తుంది అంతే. అంటే డిఫాల్ట్గా 1 కాలం ఉన్నట్టు. సో ఈ విధంగా అట్రిబ్యూట్స్ వర్క్ చేస్తాయి. సో అట్రిబ్యూట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఎగ్జాంపుల్స్ గురించి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం ఈ టాపిక్ కంప్లీట్ చేస్తున్నట్టే. సో నేను ఇక్కడ ఈ ఇన్పుట్ని అరేంజ్ చేస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ చేసుకోండి. నేను ఈ డాక్యుమెంట్ని మీకు ఇస్తాను కాబట్టి నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మీ దగ్గర నోట్స్ కింద ఉంటుంది. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఆన్ దట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇండెక్సింగ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను మళ్ళీ ఈ డేటాని పాత డేటా కింద రాసేస్తాను. సో 2 డైమెన్షనల్ అరే కాబట్టి ఇంకొక బ్రాకెట్ పెట్టేస్తాం, సేవ్. ఇప్పుడు ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను, ARR ఆఫ్ 0, 1 అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఐటమ్ని ఎప్పటికప్పుడు ప్రింట్ చేసుకుందాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు np.int 6420 అనేది వచ్చి ఐటమ్లో స్టోర్ అయింది, విచ్ ఇస్ నథింగ్ బట్ int 64 అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే ఇంటీజర్ టైప్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. సో ఐటమ్లో వచ్చి 20 అనేది స్టోర్ అయింది. 20 ఎక్కడ ఉంది? మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో రాస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. సో మనం తీసుకునే అరే ఏంటి? 10, 20, 30, 40, 70, 80, 90, 60, 50. ఓకే. సో నేను ఏ ఎలిమెంట్ మూవ్ చేయడానికి ట్రై చేశాను? 0, 1. అసలు యాక్చువల్గా ఫస్ట్ రోలో వాల్యూస్ ఏముంటాయి? 0, 0, 0, 1, 0, 2. ఇక్కడ ఏముంటాయి? 1, 0, 1, 1, 1, 2. ఇండెక్సింగ్ అంటాం కదా వాటిని. సో నెక్స్ట్ ఏముంటాయి? 2, 0, 2, 1, 2, 2. సో ఎప్పుడైతే నేను 0, 1 అన్నానో ఈ కరస్పాండింగ్ వాల్యూ ఏముంది? 20 ఉంది. ఈ 20 వచ్చి ఐటెంలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అరే ఆఫ్ 0, 1 అంటే ఆ కరస్పాండింగ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి మనం స్టోర్ చేస్తున్నాం. అంటే వీఆర్ రిట్రీవింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని రిట్రీవ్ చేస్తే దాన్ని ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, ఇండెక్సింగ్. నెక్స్ట్ స్లైసింగ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ అరేని డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. సబ్ అరే ఈజ్ ఈక్వల్ టు ARR ఆఫ్ 1 colon, 1 colon. అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ విత్ 1 అండ్ వీఆర్ ప్రింటింగ్ టిల్ ఎండ్. మీరు లిస్ట్ కాన్సెప్ట్స్ యూజ్ చేసినప్పుడు లిస్టింగ్లో లిస్ట్ కాన్సెప్ట్స్లో లేదా సెట్స్ డిక్షనరీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ లిస్ట్లో మీరు స్లైసింగ్ ఇండెక్సింగ్ ఇవి నేర్చుకుంటే ఇక్కడ చాలా ఈజీ అర్థం చేసుకోవడం. మీరు లిస్ట్లో కానీ స్ట్రాంగ్గా లేకపోతే ఇక్కడ కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్లైసింగ్లో 1 colon అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ని అంటే దాని బిఫోర్ ఎలిమెంట్ 0 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని స్కిప్ చేసి 1 నుంచి ఎండ్ వరకు మొత్తం ఎలిమెంట్స్ తీసుకోవడం అనమాట. సో ఇక్కడ 1, 1 అంటే మీనింగ్ ఏంటంటే
మీరు అబ్జర్వ్ చేస్తే 1:1 అన్నాడు కదా! అంటే మీనింగ్ ఏంటంటే 50 నుంచి స్టార్ట్ చేసి టోటల్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకుంటాడనమాట. సో, ఈ విధంగా అరే అనేది ప్రింట్ అవుతుంది. సో, ఒకసారి చూద్దాం. సబ్ ప్రింట్ చేయాలి కదా! ఎస్‌యుబి. సో, మీరు అబ్జర్వ్ చేశారా? 1/1 నుంచి స్టార్ట్ చేయి మిగతావన్నీ ప్రింట్ అవుతాయన్నమాట. సో, జీరోస్ ఎక్కడున్నా స్కిప్ అయిపోతాయి. సో, మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రైటింగ్ బోర్డ్‌లో జీరోస్ ఎక్కడున్నాయో ఆ ఇండెక్స్‌లన్నీ స్కిప్ అయిపోయాయి. 0 ఉంది, 0 ఉంది, 0 ఉంది. అలాగే జీరోస్ ఉన్నాయి, 0 ఉంది. ఓన్లీ 1 అండ్ అబోవ్ ఉన్న ఇండెక్స్‌లు మాత్రమే ప్రింట్ అవుతాయి. ఒకవేళ నేను ఇక్కడ 0తో స్టార్ట్ చేశాననుకోండి. అబ్జర్వ్ చేయండి. అన్‌ఈవెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు అది 2/3 ప్రింట్ అయింది. విచ్ ఇస్ నథింగ్ బట్ 2 రోస్ 3 కాలమ్స్. సో, ఇలా మీరు ఏ విధంగా స్లైసింగ్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. సో, ఎన్ని రోస్ వచ్చాయి? 3 రోస్, 2 కాలమ్స్. స్లైసింగ్‌లోనే ఇంకో కాన్సెప్ట్ చెప్తాను చూడండి. విచ్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ కాలమ్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. ఇందాక సబ్ అరే ప్రింట్ చేశాం కదా! సబ్ అరేని 1, 1 అని ఉంచేస్తాను. మీరు ప్రాక్టీస్‌లో చూసుకోండి. నెక్స్ట్ ఓన్లీ కాలమ్ 2 మాత్రమే ప్రింట్ చేయాలి. కాలమ్ 2 అంటే ఏంటి? వీటిని ఏమంటాం? హారిజాంటల్ రోస్ అంటాం. వర్టికల్ కాలమ్ అంటాం. కాలమ్ అంటే ఏంటి? ఇవి ప్రింట్ అవ్వాలి. ఒకే ఒక కాలమ్ ప్రింట్ అవ్వాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రోస్ ప్రింట్ అయిపోయాయి. కాబట్టి రోస్‌కి ఎటువంటి వాల్యూ ఇవ్వం. జస్ట్ కాలమ్ పెట్టేస్తాను. అంటే అన్నీ ప్రింట్ అయిపోతాయి. బట్ ఏ కాలమ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ? 0 ఇండెక్స్ కాలమ్, 1 కాలమ్. సో, ఇక్కడ 1 అని ఇవ్వాలి. అందుకే కాలన్, 1 అని ఇచ్చాడు ఇక్కడ. సో, ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూడండి. 2, 50, 80 ప్రింట్ అయింది. సో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 20, 50, 80 ప్రింట్ అయ్యాయి. మనం అనుకున్న ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ రో గురించి చూద్దాం. కాలమ్ అయిపోయింది కాబట్టి రో 3 ప్రింట్ చేద్దాం. రో 3 అంటే ఏంటి? ఏఆర్ఆర్ ఆఫ్ 2, కాలన్ ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూడండి. రో 3 అనేది నేను ఇక్కడ ప్రింట్ చేయలేదు కాబట్టి రో 3 అని ఇవ్వండి. రో 3 అనేది ప్రింట్ చేస్తే ఏమైంది? 70, 80, 90. సో, రో అనేది ఎలా వస్తుంది? రో అంటే ఇది. సింగిల్ రో ప్రింట్ అవ్వాలి. కానీ రోలో ప్రతి కాలమ్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి కదా! సో, అందుకే కాలమ్ ఈసారి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడేమో 2 పెట్టుకున్నా. విచ్ ఇస్ నథింగ్ బట్ 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. సో, లాస్ట్ రోని సెకండ్ రో అంటాం కాబట్టి ఇక్కడ 2 కాలమ్ అని పెట్టుకున్నాను అనమాట. సో, ఈ విధంగా మీరు స్లైసింగ్ ద్వారా అండ్ ఇండెక్సింగ్ ద్వారా అలాగే ఉన్న అట్రిబ్యూట్స్ ద్వారా ఉన్న అరేస్‌ని మీరు మోడిఫై చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఒకసారి అన్నీ కూడా ప్రింట్ చేయండి ఒకసారి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ AR_shape. సో, మొత్తం అన్నీ కూడా ఒకసారి ప్రింట్ చేసుకుంటే మీకు వాల్యూస్ కూడా తెలిసిపోతాయి. ఓకే. సో, ఇది జస్ట్ ఫర్ ప్రాక్టీస్ నేను లాస్ట్‌లో టైప్ చేశాను. ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంచుకుంటారు కాబట్టి మీకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇప్పుడు పార్ట్ 5 గురించి చూద్దాం. పార్ట్ 5 నేను చెప్పబోతుందంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో, వెక్టరైజేషన్ గురించి ఈజీగా చేయొచ్చు మనం ఎటువంటి ఇటరేషన్స్ లేకుండా. అంటే ఫర్ లూప్ యూజ్ చేయకుండా నంపై యూజ్ చేస్తే వెక్టరైజేషన్ కాన్సెప్ట్ ద్వారా మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. సో, దాన్ని ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇంపోర్ట్ నంపై. సో, యాజ్ యూజువల్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తానంటే A ఈజ్ ఈక్వల్ టు np.array ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఏం తీసుకుందాం అంటే 1, 2, 3 అని తీసుకుందాం. సో, లిస్ట్ 1, 2, 3. అలాగే సెకండ్ అరే కూడా తీసుకుందాం. సెకండ్ అరే ఏంటంటే నేను కూడా దీన్ని కూడా లిస్ట్ నుంచే క్రియేట్ చేస్తున్నాను. సో, np.array. సో, మనకు తెలుసు కదా ఆల్రెడీ లిస్ట్ నుంచి క్రియేట్ చేయాలంటే అరే యూజ్ చేయాలి. లేదంటే అరేంజ్ యూజ్ చేసి కూడా మీరు అరేని డిజైన్ చేసుకోవచ్చు. ఇట్స్ టోటలీ డిపెండ్స్ హౌ యు ఆర్ ప్రాక్టీస్డ్. సో, 1, 2, 3 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 4, 5, 6 ఇద్దాం. సో, ఇప్పుడు మన దగ్గర 2 అరేస్ ఉన్నాయి. విచ్ ఇస్ నథింగ్ బట్ A అండ్ B. ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం. విచ్ ఇస్ నథింగ్ బట్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ఇప్పుడు యాడ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. 5, 7, 9. 1 + 4 ఎంత? 5. 2 + 5 ఎంత? 7. అండ్ 3 + 6 ఎంత? 9. సో, ఏ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఆ ఇండెక్స్లో యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చింది. విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎడిషన్ ఆఫ్ 2 అరేస్. సింపుల్ కదా!
అలాగే సబ్ట్రాక్షన్ గురించి ట్రై చేద్దాం. సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి పెర్ఫామ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఓకే, నేను సబ్ట్రాక్షన్ కదా, అవుట్పుట్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏమొచ్చింది? -3 -3 విచ్ ఇస్ నథింగ్ బట్ 1 - 4 2 - 5 3 - 6. ఇట్స్ ఎ కామన్ థింగ్. సో ఇలాగే మల్టిప్లికేషన్ గురించి చూద్దాం. మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టార్ బి అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్ ప్రింట్ చేస్తాను. సో మల్టిప్లికేషన్ వచ్చింది 4 10 18 1 4 * 4 2 5 * 10 3 6 * 18. సో ఇండెక్స్ బేస్డ్గా అవి మల్టిప్లై అవుతాయి. వెదర్ ఇట్ ఈస్ ఎ 2 డైమెన్షనల్ అరే ఆర్ n డైమెన్షనల్ అరే ఆర్ సింగిల్ డైమెన్షనల్ అరే, వాట్ ఎవర్ మీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నంపై అరేస్ మీద చాలా ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. అదే నేను 2 లిస్ట్ని యాడ్ చేయాలంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వస్తుందా లేదా? అంటే స్పీడ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిందా లేదా? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయిందా లేదా? కోడ్ ఆప్టిమైజ్ అయిందా లేదా? సో ఇవన్నీ అరేస్లో చేయడానికి వెక్టరైజేషన్ కాన్సెప్ట్ ద్వారా మనం స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి నంపై యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సిమిలర్లీ డివిజన్, స్క్వేర్స్ ఇవన్నీ ఎలా చేద్దాం చూద్దాం. స్క్వేర్స్ చేద్దాం. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ##2. సో ఇప్పుడు ఎస్క్యూని ప్రింట్ చేస్తున్నాను అనుకోండి, ఏం ప్రింట్ వద్దు చూడండి. 149 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. సిమిలర్లీ స్క్వేర్ రూట్ని ప్రింట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఏంటంటే ఎస్క్యూఆర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఎన్పిలో ఒక మెథడ్ ఉంది ఎస్క్యూఆర్టీ అని. సో ఎస్క్యూఆర్టీ ఆఫ్ ఏ అని ఇచ్చారనుకోండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ స్క్వేర్ రూట్ చేసి నీకు అవుట్పుట్ చూపిస్తుంది. ఎస్క్యూఆర్టీ _ ఏ. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. 1కి స్క్వేర్ రూట్ ఏంటి? 1 పాయింట్. అలాగే 2కి స్క్వేర్ రూట్ ఏంటి? మనకు అందరూ తెలుసు 1.4142 సంథింగ్ వస్తుందని. అలాగే 3కి స్క్వేర్ రూట్ ఏంటి? 1.73 అండ్ సో ఆన్. సో ఇలా వచ్చింది కదా, సింపుల్. అదే నేను ఇక్కడ బి ఇచ్చాను అనుకోండి, ఇక్కడ బి ఇస్తాను. సో జూమ్ ఇన్ చేస్తాను, మీకు కొంచెం అర్థమవుతుంది బాగా. నెక్స్ట్ బి అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, 4కి స్క్వేర్ రూట్ 2, 5కి స్క్వేర్ రూట్ 2.236 అండ్ 6కి స్క్వేర్ రూట్ 2.4494 సంథింగ్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ స్టేజ్లో మనం లిస్ట్ నుంచి నంపైకి వస్తున్నామో కూడా మీకు డిఫరెన్షియేషన్ తెలియాలి. ఇంటర్వ్యూస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగే క్రైటీరియా ఉంది. ఓకే, అలాగే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సింపుల్గా సమ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను నేను. సింపుల్గా ఎన్పిలో ఉన్న ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు, np.sum అని. చూడండి ఎంత సింపుల్గా సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అయిపోయిందో. సో ఎగ్జిక్యూట్ చేస్తే 6 అని వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటీజర్ ఫార్మేట్లో వచ్చింది, ఎందుకంటే ఇన్పుట్ మనం ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి. ఓకే, సో చాలా సింపుల్. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అన్నీ ఎంత ఫాస్ట్గా చేయొచ్చు. సో మీ ప్రాక్టీస్ చేయడానికి ఏం చేస్తారంటే నేను పైన ఇచ్చిన ప్రతి మెథడ్ అండ్ ఆపరేషన్స్ లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మొత్తం ఎలిమెంట్స్ అన్నింటి ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. నెక్స్ట్ పార్ట్ 6 అయిపోయింది. పార్ట్ 7 కొత్త, విచ్ ఇస్ నథింగ్ బట్ యూజ్ఫుల్ అరే మెథడ్స్. సో అరే మెథడ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు సైంటిఫిక్ కాలిక్యులేషన్ చేసినప్పుడు ఇలాంటి మెథడ్స్ యూజ్ చేస్తుంటే మీరు ప్రాబ్లమ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, మీన్, మీడియన్, మోడ్ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడం, లైక్ స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ మెథడ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూస్ఫుల్ అరేస్ యొక్క మెథడ్స్ ఏమున్నాయో సింపుల్గా చెప్తాను చూడండి. నేను పైన ఉన్న కోడ్ని మళ్ళీ హైడ్ చేసి ఫ్రెష్ కోడ్ని స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మీకు ప్లీజ్ మీకు IPYNB ఫైల్ గురించి కానీ కొంచెం ఇష్యూస్ ఉంటే మాత్రం నాకు వీడియోలో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకోసం సపరేట్ IPYNB ఫైల్స్ ఎలా యూజ్ చేసుకోవాలో ఇంట్రడక్టరీ పార్ట్ చేస్తాను. సో షార్ట్ కట్స్ అవి నేర్చుకోండి, ఇలాంటివి నేర్చుకుంటే మీకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో థియరీ అక్కడే ఉంటుంది, మీ కోడ్ ఎగ్జిక్యూషన్ అక్కడే ఉంటుంది. సో మీరు లెర్నింగ్ అనేది చాలా స్పీడప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ ట్రైన్ అవర్ స్టూడెంట్స్. సో యూస్ఫుల్ అరే మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ numpy యాజ్ NP. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక అరేని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. ARR ఈజ్ ఈక్వల్ టు NP.array ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డైమెన్షనల్ అరే తీసుకుందాం. 2 డైమెన్షనల్ అరే అంటే 10, 20, 30. ఇంకొక సెకండ్ రో తీసుకుంటాను, విచ్ ఇస్ నథింగ్ బట్ 40, 50, 60. సో 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2 స్క్వేర్ బ్రాకెట్స్తో
ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఉంది, ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఓకే, ఒక 2 డైమెన్షనల్ అరే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎన్పి డాట్ మిన్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇస్తే సరిపోతుంది. సో ఎరే యొక్క నేమ్ ఇస్తాము, డాట్ మిన్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తాము, ఈజీగా అరే మెథడ్ యూజ్ చేసి మినిమం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మిన్ గురించి ప్రింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎంత మినిమం 10 to 60లో మినిమం లీస్ట్ నెంబర్ ఎంత 10. ఒకవేళ నాకు మ్యాక్సిమం కావాలి, సో మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి కావాల్సిన మెథడ్ ఏంటంటే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ మ్యాక్స్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నేను మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేసినట్టు, విచ్ ఇస్ నథింగ్ బట్ 60 ఈజ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్. చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఈ మెథడ్స్ అన్ని చాలా ఈజీ. ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, డేటా అనలిస్ట్ అవ్వాలంటే మీకు కోడింగ్ అనేది చాలా లెస్ వచ్చినా చాలు, బట్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, అండ్ మెమరీ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, మినిమం ఫైండ్ అవుట్ చేస్తాం, మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు ద లిస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ అండర్ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ మీన్ ఆఫ్ ఏఆర్ఆర్. సో చూసారా, వెంటనే ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఇక్కడ నేను మీన్ కదా, మీన్ అండర్ స్కోర్ ఏఆర్ఆర్ ప్రింట్ చేయాలి కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యారో ప్లే బటన్ ఉంది, ఎక్కడన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే షిఫ్ట్ ఎంటర్ యూస్ చేసినా సరే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అవుట్పుట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ వచ్చింది కాబట్టి ఎన్పి డాట్ ఫ్లోట్ 64లో అవుట్పుట్ చూపిస్తానని చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ మీన్ తెలిసింది, మరి మీడియన్. సో సింపుల్గా ఏం చేద్దాం అంటే మీడియన్ అండర్ స్కోర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్, అలాగే ఎస్టీడీ ఫైండ్ అవుట్ చేయడం కూడా వెంటనే చూపిస్తున్నాను ఇక్కడే. సో ఎక్కువ టైపింగ్ లేకుండా మీకు కూడా టైం సేవ్ అవుతుంది. మీడియన్ డాట్ ఏఆర్ఆర్, అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్టీడీ అండర్ స్కోర్ ఏఆర్ఆర్ గురించి కూడా ప్రింట్ చేస్తున్నాను. ఈ రెండు వాల్యూస్ ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఆన్సర్ చూడండి, ఎస్టీడీ ఒకటే ప్రింట్ అయింది కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ మీడియన్ ప్రింట్ చేద్దాం. మీడియన్ అంటే ఏంటి, మిడిల్ టర్మ్. సో 1 to 60లో మిడిల్ టర్మ్స్ ఏమవుతాయి, 30, 40 అవుతాయి. 30కి 40కి మిడిల్ టర్మ్ ఏమవుతుంది 35. సో 35 ప్రింట్ అయింది, కరెక్టే. నెక్స్ట్ ఎస్టీడీ ప్రింట్ చేద్దాం. ఎస్టీడీ అండర్ స్కోర్ ఏఆర్ఆర్. ఎస్టీడీ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. అలాగే యాక్సెస్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఈ యాక్సెస్ ఆపరేషన్స్ అంటే ఏం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో కాలమ్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఎన్పి డాట్ సమ్ అని ఇచ్చి అరే తర్వాత కామా ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్రీవియస్ ఎలిమెంట్స్లో నేను సమ్ ఫైండ్ అవుట్ చేశాను కదా, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏమొచ్చింది, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సెస్ తీస్తాను అనుకోండి, యాక్సెస్ తీసి ఏఆర్ఆర్ని ఇచ్చి నేను ఇక్కడ కాలన్ అండర్ స్కోర్ సమ్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది 210 అని వచ్చింది. 210 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే, మొత్తం అన్ని యాడ్ చేస్తే నీకు 210 వస్తుంది. అలా కాకుండా కామా ఇచ్చి యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది అరే ఆఫ్ 50, 70, 90. అంటే మీనింగ్ ఏంటి అనుకుంటున్నారు, 10, 40 సమ్ అవుతాయి, అలాగే 20, 50 సమ్ అవుతాయి. మీకు ఇంకా ఫాస్ట్గా ఈజీగా అర్థం కావాలంటే ఎక్సెల్ డ్రాలో చెప్తాను చూడండి. 10, 20, 30, 40, 50, 60. సో యాక్సెస్ 0 అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. అవి ఒక 50, 70 అండ్ 90 కింద ఫామ్ అయ్యాయి. అలాగే వెన్ కంపేర్డ్ టు రో సమ్, రో సమ్ గురించి చూసినట్టయితే రో అండర్ స్కోర్ సమ్ తీసుకున్నాను అనుకోండి, యాక్సెస్ ఏమి ఇచ్చాడు 1 ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 60, 50 అని వచ్చింది. అంటే ఏంటి, విచ్ ఇస్ నథింగ్ బట్ రో వైజ్ యాడ్ చేయమంటున్నాడు. రో వైజ్ యాడ్ చేయమంటే ఏంటి, 10, 20, 30 యొక్క సమ్ యొక్క 60, అలాగే ఇక్కడ చూస్తే 150. సో హారిజంటల్గా అంటే రోస్ యాడ్ చేయాలంటే యాక్సెస్ 1 అని ఇవ్వాలి. అలాగే కాలమ్ వైజ్ యాడ్ చేసి ఒక సింగిల్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలంటే నువ్వేం చేయాలంటే సింపుల్గా యాక్సెస్ 0 ఇచ్చుకోవాలి. యాక్సెస్ 0 కాలమ్స్ని యాడ్ చేస్తుంది, యాక్సెస్ 1 ఏమో రోస్ని యాడ్ చేసి రిజల్ట్ని చూపిస్తుంది. ఇవే మనం తెలుసుకోవాల్సిన కొన్ని యూజ్ఫుల్ అరే మెథడ్స్ ఇన్ NumPy. నెక్స్ట్ 6th తర్వాత మనం 7కి వెళ్దాం. 7th పార్ట్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ అండ్ రీషేపింగ్. బ్రాడ్కాస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే యాడ్ ఏ స్కాలర్ టు అరే ఇలాంటివి ఉంటాయి. అలాగే రీషేపింగ్ ఫ్లాటింగ్ చేయడం ఎలాగో ఈ సెక్షన్లో చూద్దాం.
ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాజ్ యూజువల్ ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఏం చేద్దామంటే సేమ్ నేను పైన తీసుకున్న అరేనే తీసుకోవడానికి ట్రై చేస్తాను, లేదా అరే ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సిమిలర్లీ నేను 2 డైమెన్షన్ అరే తీసుకుంటాను, విచ్ ఇస్ నథింగ్ బట్ 1 2 3 4 5 6. ఓకే. సో 2 డైమెన్షన్ అరే తీసుకున్నాం. యాడ్ స్కాలర్ టు అరే అన్నాడు, అంతే కదా. యాడ్ స్కాలర్ టు అరే ఏంటంటే ఇస్ వాల్యూ. ఓకే, స్కాలర్ అంటే సింపుల్ వాల్యూవే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనేది తీసుకుంటాను, యాడ్ అండర్ స్కోర్ స్కాలర్ ఈజ్ ఈక్వల్ టు ARR ప్లస్ 10. ఇప్పుడు యాడ్ స్కాలర్ ఏమవుతుందో చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేశారా, మనం ప్రతి వాల్యూకి 10 యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, లిస్ట్లో ఏం చేస్తాం, లిస్ట్లో ప్రతి వాల్యూని ఫర్ లూప్లో రన్ చేసి ప్రతి వాల్యూకి 10 యాడ్ చేస్తూ వెళ్తాం. ఇట్స్ అగైన్ టైం టేకింగ్. కానీ ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాం, బ్రాడ్కాస్టింగ్ ద్వారా సింపుల్గా మనం స్కాలర్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ వాల్యూనైనా సరే అరేకి సింపుల్గా యాడ్ చేయగలుగుతున్నాం అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మీరు అరేకి వాల్యూని యాడ్ చేస్తే ప్రతి ఎలిమెంట్ కూడా సేమ్ వాల్యూతో అప్డేట్ అయిపోతుంది, చాలా ఈజీ. సో అందుకే మనం నంపైని ఎక్కువ యూజ్ చేస్తాం రాదర్ దెన్ లిస్ట్. సో ఇంతకు మించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అండ్ నెక్స్ట్ రీషేపింగ్ అండ్ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరేంజ్. నేనేమనుకున్నానంటే ఒక 11 ఎలిమెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది మనందరికీ తెలిసి, దిస్ లైక్ ఏ ఫర్ లూప్. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి 0 to n వరకు ప్రింట్ చేస్తున్నట్టు. నేను 12 అని ఎప్పుడు ఇచ్చానో ఆ అరేంజ్లో రేంజ్ వాల్యూ ఇచ్చినట్టు 12 ఇస్తే 0 to 11 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే రీషేప్ చేద్దాం. రీషేప్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ రీషేప్ ఆఫ్ 3, 4 అని ఇచ్చాను. ఇప్పుడు RESHని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, 0 1 2 3 4 5 6 7 అండ్ 8 9 10 11. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎర్లియర్ మనకి 0 1 2 అండ్ సో ఆన్ 10 11గా ఉన్న ఒక సింగిల్ డైమెన్షనల్ అరే ఇప్పుడు 3/4 అరే కింద చేంజ్ అయింది. మీరు రాసినప్పుడు కూడా 3/4 అనేది 3 into 4 ఎంత 12 ఎలిమెంట్స్ అయినా. సో టోటల్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 3/4 అనేది మ్యాచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 చూసారా, ఎగ్జాక్ట్గా 3 rows 4 columns కింద డివైడ్ అయిందనమాట. సో రీషేపింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న 1 dimensional ఆర్ 2 dimensional వాటర్ ఇట్ మైట్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్ చేసుకుని మనం దీన్ని రీషేప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉంది, దీన్ని నెక్స్ట్ నేను 4/3 కింద చేంజ్ చేయగలనా లేదా అంటే ఏంటి, 0 1 2 వస్తుంది, 3 4 5 వస్తుంది, 6 7 8 వస్తుంది, 9 10 11 వస్తుంది. ఇది కరెక్టా కదా ఒకసారి చెక్ చేద్దాం. సో అగైన్ సేమ్ రీషేప్ కాన్సెప్ట్ తీసుకుని ఇక్కడ నేను 4 3 అని ఇస్తాను, అవుట్పుట్ వచ్చిందా లేదా. సో యూ కెన్ రీషేప్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4/4 ఇద్దాం. 4/4 ఏంటంటే 16 ఎలిమెంట్స్ రావాలి, మన దగ్గర ఉన్నాయా లేవు. అప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంది చూడండి, ఏముంటుంది, కాంట్ రీషేప్ ద అరే ఆఫ్ సైజ్ 12 ఇంటూ ద షేప్ 4/4. అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే ఫస్ట్ సైజ్ తెలియాలి. ఆ సైజ్ని రోస్ అండ్ కాలమ్స్ మల్టిప్లికేషన్కి ఎప్పుడు ఈక్వల్ చేసుకుంటూ ఉండాలి తప్ప మనం మిస్ మ్యాచ్ చేయకూడదు, లేదా ఓవర్ ద లిమిట్ వెళ్ళకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ లిమిట్ ఇస్తే ఏమవుతుంది 2/4, అప్పుడు కూడా ఎర్రర్ చూపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు రీషేప్ చేస్తున్నప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది సైజ్ ఆఫ్ ది అరేని మ్యాచ్ చేసినప్పుడే రీషేప్ అనేది వర్క్ అవుతుంది. ఇవి కూడా మీరు ప్రాక్టీస్లో ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాటన్ చేయాలి. ఫ్లాటన్ అంటే ఏంటి, ఫ్లాట్ రెష్ డాట్ ఫ్లాటన్. ఫ్లాటన్ అనే మెథడ్ యూజ్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, రెష్ తర్వాత నేను ఫ్లాట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు అవుట్పుట్ ఏమైంది, మళ్ళీ ఇనీషియల్ అరేకి మారిపోయిందా లేదా. సో
రీషేప్ ఏం చేస్తదంటే, నీకు కావాల్సిన డైమెన్షన్‌లోకి అరేని చేంజ్ చేస్తుంది. 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ వాటెవర్ ఇట్ మే బి. అండ్ ఫ్లాటెన్ ఏం చేస్తుందంటే, ఎనీ అరే ఇంటూ లిస్ట్ కింద మార్చేస్తుంది. అంటే సింగిల్ రో లిస్ట్. సింగిల్ రోలోకి మార్చేస్తుందనమాట. సో, వీటి గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నా సజెషన్ ప్రకారం ఇవి గుర్తుపెట్టుకోండి. స్కాలార్ ఏం చేస్తుంది? విచ్ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్. విచ్ ఇస్ నథింగ్ బట్ బ్రాడ్‌కాస్టింగ్. నెక్స్ట్ ఏంటి? ఈ వర్డే గుర్తుపెట్టుకోవచ్చు. బ్రాడ్‌కాస్టింగ్ అంటే ఏంటి? బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్ అని ఉంటుంది వాట్సాప్‌లో తెలుసా మీకు? లేదంటే ఎవరైనా కీప్యాడ్ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఆప్షన్ కనిపించది. బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్ అని. అది ఏం చేస్తదంటే అందరికి మెసేజ్ సెండ్ చేస్తది. సేమ్ మెసేజ్. అలాగే బ్రాడ్‌కాస్టింగ్ కాన్సెప్ట్ అనేది ఏం చేస్తదంటే ఇక్కడ నువ్వు ఏ వాల్యూ యాడ్ చేసినా ఆ వాల్యూ ఆ అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌కి యాడ్ అయిపోతా ఉంటది. మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మైట్ బి. సో, సిమిలర్‌లీ రీషేప్ అండ్ ఫ్లాటెన్ గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ డైవ్ ఇంటు ద పార్ట్ 8 విచ్ ఇస్ నథింగ్ బట్ కంబైనింగ్, స్ప్లిట్టింగ్ అండ్ సార్టింగ్. సో, కంబైనింగ్ చేయాలన్నా, స్ప్లిట్ చేయాలన్నా, సార్టింగ్ చేయాలన్నా మనకు ఒక 2 అరేస్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయాలి కాబట్టి నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ నుంచే తీసుకుని ప్రాబ్లమ్ ఫాస్ట్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఐ యామ్ కాపీయింగ్ ద సేమ్ డేటా. సో, ఇక్కడ డేటాను కాపీ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే కంబైన్ చేయడానికి ట్రై చేద్దాం. కంబైన్ చేయడం అంటే ఏంటి? జాయిన్ చేయాలి. 2 అరేస్‌ని జాయిన్ చేసి సింగిల్ అరే కింద మార్చాలి. సో, కంబైన్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్‌ని ఏమంటామంటే కాన్కాట్ అంటాం. సో, కాన్కాటినేషన్ యొక్క నంపై యొక్క మెథడ్ ఏంటంటే ఎన్‌పి డాట్ కాన్కాటినేషన్ లేదా కాన్కాట్ అంటాం. సింపుల్‌గా ఏ, బి అనివ్వండి. 2 అరేస్ జాయిన్ అయిపోయి కంబైన్డ్‌గా ఒక అరే కింద ప్రింట్ అవుతాయి. నేను ఇక్కడ కాన్కాట్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. 2 ఇండివిడ్యువల్ అరేస్ 1, 2, 3, 4, 5, 6 అనే 2 అరేస్ కాస్త జాయిన్ అయిపోయి ఒక సింగిల్ అరే కింద మారిపోయింది. సిమిలర్‌లీ వి స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పి డాట్ వి స్టాక్ ఆఫ్ ఏ, బి అని ఇస్తాను. సో, కామా ఇచ్చి వి స్టాక్ అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్‌పుట్ ఏమొచ్చింది? 1, 2, 3, 4, 5, 6 అంటే వి స్టాక్ అనేది ఏం చేస్తుందో ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే కాన్కాటినేషన్ సింగిల్ డైమెన్షనల్ అంటే 1, 2, 3ని కాస్త నెక్స్ట్ అరే 4, 5, 6కి జాయిన్ చేస్తది. కన్కాట్ చేస్తది. సింపుల్‌గా కామా పెట్టేసి కంటిన్యూ చేస్తది. అదే వి స్టాక్ ఏం చేస్తది? వర్టికల్‌గా 1 బై 1 రోస్‌ని ప్లేస్ చేస్తుంది. సో, 1, 2, 3 అండ్ వెర్టికల్ కదా! సో, 4, 5, 6 సిమిలర్‌లీ ఇందులోనే హెచ్ స్టాక్ అని ఉంటుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ హెచ్ స్టాక్ గాని మీరు చేసినట్టయితే మీకు ఇంకో ఐడియా వస్తుంది. హెచ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పి డాట్ హెచ్ స్టాక్. నేను దీన్ని కూడా ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్ప్లిట్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి దగ్గర ఆల్రెడీ ఒక అరే తీసుకుంటున్నాను. విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్‌పి డాట్ లిస్ట్ నుంచి తయారు చేద్దాం. సింపుల్‌గా లిస్ట్ నుంచి అంటే అరే ఆఫ్ 1 to 60. నేను ఇక్కడ 2 డైమెన్షనల్ తీసుకుంటలేదు. సింగిల్ డైమెన్షనల్ అరే తీసుకుంటున్నాను. సో, సింప్లీ ఐ హావ్ టు రిమూవ్ 1 మోర్ బ్రాకెట్ అవుట్ సైడ్. సో, ఓకే. ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. స్ప్లిట్ చేయడానికి ఏ మెథడ్స్ యూజ్ చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్. స్ప్లిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పి డాట్ స్ప్లిట్ అరే 3 అంటే 3 అని ఇచ్చాను అనుకోండి. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో, ఇవన్నీ వదులుతూ ఇప్పుడు డైరెక్ట్‌గా స్ప్లిట్స్ అనేది ప్రింట్ చేద్దాం. సో, స్ప్లిట్స్ ప్రింట్ చేస్తే ఏమైంది? ఒక అరేని 3 ఈక్వల్ పార్ట్స్ చేసి స్ప్లిట్స్‌లో లిస్ట్ కింద మళ్ళీ స్టోర్ చేసింది. ఫస్ట్ అరే 10, 20, సెకండ్ అరే 30, 40, థర్డ్ అరే 50, 60. సో, స్ప్లిట్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అరేని నంబర్ ఆఫ్ అరేస్ కింద మారుస్తుంది. యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 అరేసే కావాలనుకోండి. 2 అని ఇస్తే నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 10, 20, 30 అండ్ 40, 50, 60. సో, స్ప్లిట్టింగ్ అంటే కాన్సెప్ట్ అర్థమైంది కదా! స్ప్లిట్ చేయడం అరేస్ కింద. సో, ఇంతకు మించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. మీకు యూజ్ కేస్ వచ్చినప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సార్టెడ్ అరే ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పి డాట్
సార్ట్ ఆఫ్ ఎరే. సో అవుట్పుట్ చూస్తే 10, 20, 30, 40, 50, 60 అని వచ్చింది. సో ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. సో ఇక్కడ మధ్యలో ఏం చేద్దాం అంటే 140 ఒకసారి, అలాగే 5, 1, 2, 10 ఒకసారి ఇద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సార్ట్ అయిందా లేదా. సో 10 తర్వాత 220, 210 వచ్చింది, తర్వాత 140 ఇప్పుడు మధ్యలో వచ్చింది. ఇవన్నీ చెక్ చేస్తే 10, 30, 50, 60, 140, 210 అనేది సార్టెడ్ ఆర్డర్లో వచ్చింది ఇప్పుడు ప్రాపర్గా సెట్ చేస్తే. సో కంబైనింగ్ చేయడానికి మనకి వి స్టాక్, హెచ్ స్టాక్ అలాగే కాంకాటినేషన్ ఉంది. అలాగే స్ప్లిట్ చేయడానికి డాట్ స్ప్లిట్ అనే మెథడ్ ఉంది. అలాగే సార్టింగ్ చేయడానికి డాట్ సార్ట్ అనే మెథడ్ కూడా ఉంది. సో లిస్ట్లో ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి, ఇక్కడ నంపైలో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ డిఫరెన్సియేషన్ మీరు అర్థం చేసుకుంటే మ్యాక్సిమం నంపై చాలా ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ ట్రిక్స్ కొన్ని చెప్తానని చెప్పాను కదా. సో బులియన్ ఇండెక్సింగ్, యూనిక్, డాట్ ఇలాంటి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజీగా చేసే విధంగా కొన్ని అడ్వాన్స్ ట్రిక్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి సరిపోతుంది. ఓకే, సో అవి ఏంటంటే సింపుల్గా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి. అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఈసారి అరేంజ్ చేస్తాను. అరేంజ్ 10 అని తీసుకుంటాను, అంటే ఒక 10 నెంబర్స్ని అరేంజ్ చేసుకుంటున్నాను 0 to 9. ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు 0 to 9 ఉన్నాయి, కానీ అందులో గ్రేటర్ దెన్ 5 ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, సో ఫిల్టర్డ్ ఈజ్ ఈక్వల్ టు నేను నేమ్ ఇచ్చుకున్నాను array of error greater than 5 ఇలా ఇచ్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఫిల్టర్డ్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవుట్పుట్ ఏమొచ్చింది 6, 7, 8, 9 వచ్చింది. అంటే నాకు టోటల్ నెంబర్స్ అవసరం లేదు, నెంబర్స్ గ్రేటర్ దెన్ దిస్ ప్రింట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తాం, ఈజీగా అరే ఇండెక్సింగ్లో నాకు వాల్యూ ఎంత మోర్ ఉండాలి అనేది ఇండికేట్ చేస్తాను అనమాట. అది కొత్త ఫిల్టర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సిమిలర్లీ యూనిక్ వాల్యూస్ కావాలనుకోండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఇక్కడ ఏం చేద్దామంటే అరేంజ్ చేస్తాం కదా, కొత్త అరే తీసుకుందాం. ఓకే, ARR1 ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే ఆఫ్ ఇక్కడ 1, 4 ఇక్కడ 5 కూడా ఇద్దాం. ఓకే, సో సమ్ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి లిస్ట్లో, అది అలౌడే కదా. సో అరేలో కూడా అది అలౌడే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ARR1 ప్రింట్ చేశాను అనుకోండి, డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అవుట్పుట్లో చూపిస్తుంది. ఓకే, ఇంకా మనం ఇక్కడ ఫంక్షన్ రాలేదు కదా, హ్యాష్ పెట్టుకుందాం. ఎగ్జిక్యూట్ చేస్తే చూసారు కదా డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా అవుట్పుట్లో ప్రింట్ చేసింది. ఇప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ని నేను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. యూనిక్ ఎలిమెంట్స్ తీసుకోవాలంటే ఏం లేదు, యూనిక్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఒక మెథడ్ ఉంది, దాని పేరే యూనిక్ మెథడ్. సో యూనిక్ ఆఫ్ ARR1 ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఇక్కడ array1 బదులు యూనిక్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 1, 2, 3, 4, 5 వచ్చింది. అంటే యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి, మిగతావన్నీ ప్రింట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఫిల్టర్డ్ యూనిక్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే డాట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని చెప్పాం కదా. సో అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్, మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ వచ్చింటే ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ నేను ఏం చేశానంటే 2 డైమెన్షన్ అరే తీసుకున్నాను, 2 by 2. ఎలా మల్టిప్లై చేస్తాం, సింపుల్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఆఫ్ ఏ కామా బి అని ఇచ్చారనుకోండి, ఆ రెండు మల్టిప్లై అయిపోతాయి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏంటి సార్, 1 3 3 రావాలి కదా, 19 ఎందుకు వచ్చింది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎందుకంటే మ్యాట్రిక్స్ 2 by 2 మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో రియల్ టైమ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఈక్వేషన్స్ కూడా మీరు ఇక్కడ చేయొచ్చు, సైంటిఫిక్ కాలిక్యులేషన్స్ అన్నీ. సో ఇప్పుడు నేను అంత ఇన్డెప్త్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్గా మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, యూ కెన్ అచీవ్ దిస్ ఈజీలీ. ఓకేనా, సో తెలుసు కదా, రో ఇంటూ కాలన్ మల్టిప్లై చేసి ఇలా చేస్తాం. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా చోట్ల ఇప్పుడు వరకు
ఎరే అని కనిపిస్తుంది కదా! అలా కాకుండా లిస్ట్‌లో కనిపించాలంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డాట్ టు లిస్ట్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తే చాలు. ఇప్పటి వరకు మీకు కనిపించిన అరేస్ అన్నీ కూడా లిస్ట్ కింద కనిపిస్తాయి. సో, నేను ఇప్పటి వరకు దీని గురించి ఎక్కువ హైలైట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఎరే గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా చేసాం. సార్ ఎప్పుడు ఎరే అని కనిపిస్తుంది. అలా కాకుండా లిస్ట్‌కి కన్వర్ట్ చేసేయాలి. అంటే మీరు ఇప్పటిదాకా చేసిన దాంట్లో లాస్ట్‌లో జస్ట్ టు లిస్ట్ అని ఒక మెథడ్ యూజ్ చేయండి చాలు. ప్రతి ఎరే కూడా లిస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మీకు కావాల్సిన అవుట్‌పుట్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని టైప్ కాస్టింగ్ అంటాం. మనకు ఆల్రెడీ తెలుసు. సో, నంపైలో కూడా ఇన్‌బిల్ట్ మెథడ్ ఉంది. టు లిస్ట్, టు టైప్ ఆఫ్ ఇంట్, టు టైప్ ఆఫ్ ఫ్లోట్ ఇలాంటివన్నీ ఎక్స్టెన్షన్స్, అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా కావాల్సిన డేటా టైప్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నంపై ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్. సో, డెఫినెట్‌గా నేర్చుకోండి. అలాగే ఈ వీడియోలో మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే అసలు అరేస్ అంటే ఏంటి? అరేస్‌ని ఎలా నంపై ద్వారా యాక్సెస్ చేయొచ్చు? ఎలా ఇండెక్సింగ్ చేయొచ్చు? ఈవెన్ స్టార్టింగ్ ఆఫ్ ది స్లైడ్ వెళ్తాను. ఒకసారి క్లియర్‌గా చెప్తాను చూడండి. నంపై అంటే ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? అలాగే స్పీడ్ కంపారిజన్ చేసుకున్నాము. అలాగే అరేస్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాము. నెక్స్ట్ అరే అట్రిబ్యూట్స్ ఏంటి? ఇండెక్సింగ్ ఏంటి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి? యూజ్‌ఫుల్ అరే మెథడ్స్ ఏమున్నాయి? అలాగే బ్రాడ్‌కాస్టింగ్ అంటే ఏంటి? రీషేపింగ్ అంటే ఏంటి? కంబైనింగ్, స్ప్లిట్టింగ్, సార్టింగ్ అంటే ఏంటి? అలాగే అడ్వాన్స్డ్ ట్రిక్స్ ఏమున్నాయి? లైక్ బూలియన్ ఇండెక్సింగ్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చు? డాట్ మెథడ్ ద్వారా ఇవన్నీ కూడా సింప్లిఫైడ్‌గా చెప్పాను. సో, ఈ కంప్లీట్ వీడియో చూడడం వల్ల మీకు నంపై అనేది కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ మొత్తం వచ్చేసినట్టే. సో, మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి లైబ్రరీస్ లేదంటే ఫుల్ లెంత్ వీడియోస్ కావాలన్నా సరే మన వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీకోసం చేస్తాను. అంటిల్ దెన్ బై. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్స్ యువర్ మోహన్ కేటీకే.